కేసీఆర్ కేటీఆర్ను కోలుకోలేని దెబ్బతీశారు కల్వకుంట్ల కవిత. తన పార్టీ పేరును టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు కల్వకుంట్ల కవిత. ఒక రకంగా కల్వకుంట్ల ఫ్యామిలీని ఊహించని దెబ్బ కొట్టారు ఆవిడ. పార్టీ జెండాలో 3 రంగులున్నాయి. చాలా డిఫరెంట్గా ఫ్లాగ్ డిజైన్ చేశారు. పసుపు, ఆకుపచ్చ, మధ్యలో బ్లూ కలర్ వచ్చేలా జెండాలో కొత్తదనం. అంటే చాలా అర్థం వచ్చేలా కనిపిస్తోంది. సీఎం అవ్వడానికే వచ్చానని, కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసేందుకు సిగ్గుపడుతున్నానంటూ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కాదు, మనందరం కొట్లాడినామంటూ వేదిక దగ్గరికి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ పెంచారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సేనగా టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ఆవిడ ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా ఒక సభ పెట్టారు. పార్టీ పేరు, జెండాను, ఆ యొక్క ఎయిమ్ని కూడా ఆవిష్కరించారు కల్వకుంట్ల కవిత. పసుపు, నీలం, తెలుపు రంగులతో టీఆర్ఎస్ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. కవిత ప్రకటించిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ జెండా విడుదలైంది.